ఏదైతే ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద వాళ్ళు శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలంటూ వాళ్ళు వాళ్ళ డిమాండ్ వినిపిస్తున్నారు. సో ప్రధానంగా ఏంటి బ్రదర్ మీ డిమాండ్స్ ఏంటి? సో గత ప్రభుత్వం నుంచి కూడా మీరు ఇదే రకమైనటువంటి మీ యొక్క నిరసన దీక్షను తెలియజేస్తూ ఉన్నారు. సో ఏం చెప్పదలుచున్నారు ఈ ప్రభుత్వానికి? తీసుకొచ్చిన ఈ జియో నెంబర్ 46 వల్ల నాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ అన్న, మేము చాలా నష్టపోయినాం. అన్ని జిల్లాలు నష్టపోయినాయి, ఒక నల్గొండ అని కాదు, అన్ని జిల్లాలు నష్టపోయినాయి. మెట్రోపాలిటన్ సిటీ అంటున్నారు. మెట్రోపాలిటన్ సిటీలో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయా, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ ఉంటాయా? ఇక్కడ నష్టపోతున్నారు అని తీసుకొచ్చిన జీవో వల్ల వీళ్ళు లాభం చేకూరుతుంది హైదరాబాద్ వాళ్ళకి. ఇక్కడ 80కి 90కి 100 మార్కులకి జాబ్ వచ్చింది, 52కి కూడా వచ్చింది, ఏఆర్ జాబ్ వచ్చింది. మేము గ్రామీణ ప్రాంతాల్లో 125, 126, 127, 128 మార్కులు వచ్చినా కూడా రాలే. ఇక్కడ నా మిత్రుల్లో కూడా 128 మార్కులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మేము ఎన్ని రోజులు ఇప్పటికీ 6 నెలల నుండి 7 నెలల నుండి ధర్నాలు రాస్తారు, ఒకళ్ళు ఇంటికి పోకుండా ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ మాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది, పోలీస్ స్టేషన్లకి ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో ఎన్ని రోజులు ఉండాలి? ఇప్పుడు గవర్నమెంట్ గెలిస్తే మాకు న్యాయం చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం సెట్ అయిందిగా, ఇప్పటికైనా. గతంలో ఈ గవర్నమెంట్ ఫామ్ కాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గవర్నమెంట్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఎవరైనా కలిసిన సందర్భాలనే చాలా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ప్రతి ఒక్కరి కోసం మేము పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పనిచేసినాం. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఇచ్చిండు, మినిస్టర్ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, నల్గొండ ఎమ్మెల్యేలు అందరూ కలిసి సీఎం సార్కి ఇచ్చిర్రు, వినతి పత్రం ఇచ్చారు. మేము ఇప్పుడు గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకి మా వినతి పత్రాలు ఇచ్చినాం, మా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వాళ్ళకి దండం పెట్టినాం, కాళ్ళ మీద కూడా పడ్డాం. సీతక్క కాళ్ళ మీద కూడా పడి అడిగినాం. ఏమన్నా సీతక్క కాళ్ళ మీద పడి మీ గోడును విలపిస్తే ఏమన్నా సీతక్క ఏమన్నది? సీతక్క మా దృష్టిలో ఉంది, మేము వీటి మీద సమీక్ష చేస్తున్నాం, మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. కానీ మాకు ఇట్లే ప్రొలాంగ్ చేసుకుంటూ పోతుంటే స్టే ఎత్తేస్తారు కోర్టులో, వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. TSLPRB బోర్డు ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. ఇలా అన్యాయమైన విద్యార్థులు ఇంకా ఎన్ని రోజులు రోడ్ల మీద ఉండాలని నేను అడుగుతాను. రోడ్డు మీద అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రామీణ విద్యార్థులకు లేని ఇట్లా ఖచ్చితంగా అసలు పోలీసు ఉద్యోగం గ్రామీణ విద్యార్థులకు కావాలి. సిటీలో 52 మార్కులకు వచ్చి ఊర్లో 120 మార్కులు అంటే దాదాపు ఒక 50 మార్కులు డిఫరెంట్. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒక మార్కుతోనే ఒక ఉద్యోగం ఉంటుంది. ఒకసారి 50 మార్కులు డిఫరెంట్ ఎట్లా ఉంటుంది సార్ చెప్పండి మీరు? ఒక 50 మార్కులు డిఫరెంట్తో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాకు ఉద్యోగాన్ని కోల్పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ఖచ్చితంగా చేస్తామని మేము నమ్ముతున్నాం. సో ఇది ఒకసారి ఈ ఫోటో చూస్తే అధికారంలోకి రాగానే జియో 46 రద్దు చేస్తామని చెప్పిన రేవంత్ అన్న. సో రేవంత్ రెడ్డితో SI కానిస్టేబుల్ అభ్యర్థుల జియో 46 రద్దు చేయాలని వినతి. సో ఇది గతంలో దిగినటువంటి ఫోటో. దానికి సంబంధించి అంటే అధికారంలోకి రాకముందు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా అయ్యారు కూడా. సో నమ్మకం ఉందా మరి? ప్రభుత్వం అప్పుడు హామీ ఇచ్చింది, ఇప్పుడు ఏమన్నా నెరవేరుస్తారని నమ్మకం ఉందా? తప్పకుండా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నమ్మకం ఉంది కాబట్టి మేము ఇంకా శాంతియుతంగా వాళ్ళకు అప్పీల్ చేస్తూ ఉన్నాము. సార్ మీ మీద మాకు నమ్మకం ఉంది, కాకపోతే అదేదో మాకు సత్వరంగా ఒక ప్రెస్ నోట్ ఆఫీసులుగా ఇస్తే మాకు ఒక హ్యాపీ మూమెంట్ ఒకటి ఉంటుంది కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే, మాకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు జియో నెంబర్ 46 అనేది తీసుకురావడం మెయిన్ కారణం ఏంటంటే, తెలంగాణలో పుట్టినటువంటి తెలంగాణ బిడ్డలకు జాబ్ రాదు ఈ జియో నెంబర్ 46 వల్ల. ఇంకా ముందు కూడా ఎవరు చదువుకోరు. విద్య అనేది ఇక్కడ అభివృద్ధి జరగదు. జీరో అక్షరాస్యత రేట్ పడిపోతుంది తెలంగాణలో ఈ జియో నెంబర్ 46 ఉంటే. ఎందుకు అంటే ఈ జియో నెంబర్ 46 వల్ల ఎంత స్కోర్ చేసినా, ఎంత చదువుకున్నా కూడా జాబులు రావు. కాబట్టి ఇలాంటి దొంగ జీవులను మనము రద్దు చేసి గత ప్రభుత్వం చేసినటువంటి లోటుపాట్లను సరిదిద్ది, అందులో ఏం జరిగిందో ఒక ఇంటెలిజెంట్ కమిటీ నిర్వహించి న్యాయాలు విచారించి మా వైపు న్యాయం ఉందని మీకు తెలిస్తేనే మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇప్పటికి మేము శాంతియుతంగానే మాట్లాడుతున్నాము. హైకోర్టులో కూడా ఇప్పుడు మా వైపు నిజంగా న్యాయం ఉండకపోతే ఆ కేసులు ఎప్పుడో కొట్టేసేవారు. స్ట్రాంగ్గా ఉంది, మా వైపు న్యాయం ఉంది కాబట్టి కదా ఆ కేసులు ఇప్పటిదాకా ఉన్నాయి. సో 4 మార్కులు కలిపి మళ్ళీ రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి గతంలో అంది ఆ ప్రభుత్వం అయినప్పుడు కదా ఆ హైకోర్టు యొక్క ఆదేశాలను కూడా పాటించకుండా ధిక్కరించారు. ఇప్పటికీ ఆ స్టే ఆర్డర్ అలానే ఉంది. కాకపోతే ఇప్పుడు 4 మార్క్స్ ఇంకా మళ్ళీ యాడ్ అయితే మళ్ళీ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఇట్లా ఉంటాయి. కాబట్టి ఆ స్టే ఆర్డర్ కనుక ఒకరు ఎత్తివేస్తే ఈ జరిగినటువంటి ఈ యొక్క ప్రాసెస్ని వాళ్ళు కంటిన్యూ చేసేస్తారు. అప్పుడు మాకు మాత్రం ఎవరు మాట్లాడడానికి మా వెనకాల ఎవరు ఉండరు. సో అప్పుడు మాకు కూడా ఎలాంటి నమ్మకం అనేది పోతుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఈ జియో నెంబర్ 46 వల్ల నిజంగానే మాకు అన్యాయం జరిగిందా లేదా మీకు తెలవాలి అంటే ఒక మంచి న్యాయ నిపుణులతో ఒక కమిటీ పెట్టండి. కమిటీ పెట్టిన తర్వాత ఇప్పుడు మేము విద్యార్థులం వస్తాము, మేము అడ్వకేట్తో సహా వస్తాము. మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఫ్యాకల్టీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొని వస్తాము. వాళ్ళతో విచారణ చేయండి. నిజంగానే వీళ్ళకు అన్యాయం జరిగిందని మీకు తెలిస్తేనే, నిజంగానే వీళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తేనే అప్పుడు మాకు మీరు న్యాయం చేయండి అని చెప్పేసి మేము ప్రధానంగా అంటున్నాము. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క ప్రస్తావన రాలేదు. సో ఎట్లా ఏమైనా ట్రై చేసిరా? అసెంబ్లీలో ఈ ప్రస్తావన వస్తాయని ఏమైనా ప్రయత్నాలు చేసిరా? ప్రయత్నాలు చేస్తాం మేము. ఫస్ట్ మేము ప్రజా దర్బార్కి వెళ్ళినాము.
అందరితో ఒక సామాన్య పౌరుడు ఎలా అయితే ఆ సమస్య కోసం పోయిండో అదేవిధంగా మేము కూడా సమస్య వెళ్ళి వ్యక్తపరిచినాము. మాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది, అంటే ఈ సీఎం గారి దృష్టికి మేము తీసుకెళ్తాం ఈ యొక్క విన్నపాన్ని అని చెప్పేసి. బట్ ఇప్పటిదాకా మాకు ఎలాంటి రిపోర్ట్ అయితే అక్కడి నుంచి రాలేదు. అయితే మేము మా ఎమ్మెల్యేలకు, మా యొక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు అందరూ కలవడం జరిగింది. మొన్న ఒక 2 days బ్యాక్ కూడా ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కానీ ఉమ్మడి నల్గొండ నుంచి ఎమ్మెల్యేలు కూడా కలవడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా కలుస్తున్నాము. వాళ్ళ సార్ యొక్క దృష్టి తీసుకెళ్తున్నారని చెప్పేసి మాకు అనిపిస్తుంది. అయితే అసెంబ్లీలో ఎందుకు చర్చ జరపలేదు అంటే, సరే దీనివల్ల ఏమన్నా అంటే ఇంకా ఏమన్నా ప్రెజర్ గిట్లా ఉంటుంది కావచ్చు గవర్నమెంట్కి, మనం దీన్ని లీగల్గా చర్చించి మనం చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుండొచ్చు మేబీ. ఎందుకంటే వాళ్ళ దృష్టిగా పోయిందని మేము నమ్ముతున్నాము, మాకు నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే అన్న మా వైపు న్యాయం ఉంది. ఒకటి టీఎస్ఎస్బీ జాబులు అనేది అది అందరికీ తెలిసిన విషయమే. అది స్టేట్ వైడ్ పోస్టులు అన్న, జిల్లా పోస్టులు కావు. జిల్లా వారీగా భర్తీ చేయడానికి సివిల్ పోస్టులు ఉన్నాయి, ఏఆర్ పోస్టులు ఉన్నాయి. సివిల్ పోస్టులు ఏంటంటే మన మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో చేసేవి సివిల్ పోస్టులు. ఇంకా మనకి ఏఆర్ జాబులు అంటే హెడ్ క్వార్టర్స్ ఉంటాయి ప్రతి డిస్టిక్కి. కానీ ఈ టీఎస్ఎస్బీ బెటాలియన్ జాబులకు జిల్లాల వారీగా వేయడానికి ఎలాంటి అధికారాలు లేవు. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేసే జాబ్ వచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కనపోయి తిరగాలి. ఒక్కొక్కసారి అవసరం కూడా వేరే రాష్ట్రంలో కూడా వేస్తారు డ్యూటీలు, అప్పుడు కూడా వెళ్ళాలి. అలాంటిది నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా చేసే డ్యూటీని నువ్వు జిల్లాల వారిగా రిక్రూట్మెంట్ ఎట్లా చేస్తావు? మరి నువ్వు జిల్లాల వారిగా రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు జిల్లాలో పని చేయించుకోవాలి కదా. కానీ జిల్లాలో పని చేయడానికి అధికారం ఉండదు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు. కాబట్టి వాళ్ళు మొత్తానికే రాంగ్ రిక్రూట్మెంట్ చేశారు. రాంగ్ రిక్రూట్మెంట్ చేసి వేరే నాన్ బోర్డర్స్ వాళ్ళకి ఎక్కువ దీనిలో కల్పించారు. కాబట్టి మేమేమంటున్నాం, తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలి. మాకు ప్రారంభంలో తెలియనియలేదు. ప్రారంభంలో మాకు జియో నెంబర్ 46 తెలిసి ఉంటే మేము అసలు అప్లై కూడా చేసేవాళ్ళం కాదు. మాకు 16 నెలల పాటు దాచి ఉంచి రిజల్ట్ ఇంకొక వారం అయితే వస్తానంగా మాకు చెప్పడానికి గల కారణం ఏంటిది? దాని వెనకాల అంతరార్థం ఏంటిది? అంటే ఎవరికి లబ్ధి చేయడం కోసం, ఎవరికి న్యాయం చేయడం కోసం. మాకు అందుకోసం దానివల్ల మాకు మా మిత్రులు కూడా చనిపోవడం జరిగిందన్న. ఒక 3 నా మిత్రులు, దేవార్జున్ అని, హరిప్రసాద్ అని, 127 మార్కులు వచ్చిన మిత్రులు చనిపోయారు. ఇలా హైదరాబాద్ పరిధి కమిషనరేట్లు కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క జిల్లాలో 90 మార్కులకు, 52 మార్కులకు, 60 మార్కులకు, 100 మార్కులు జాబ్ వచ్చింది. అదే గ్రామీణ ప్రాంతాల్లో మా యొక్క మిత్రులకు 127 మార్కులు, 126 మార్కులు ఇచ్చినా కూడా మాకు జాబ్ రాలేదు. అంటే మీకు తెలుస్తలే అన్న ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరి వైపు ధర్మం ఉన్నదని. మా వైపు న్యాయం ఉంది కాబట్టి మా కేసులు ఇంకా హైకోర్టులో నిలబడి ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ విషయం మొత్తం సార్ గారికి తెలుసు, గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి తెలుసు. కాబట్టి సత్వరమే దీని మీద తొందరగా న్యాయం ఒక విచారణ జారించి మాకు దీని మీద మాకు ఒక మంచి ప్రెస్ నోట్ రావాలని చెప్పేసి, మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ మీడియా ముఖంగా.